హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ మేల్కో వచ్చేస్తూ ఉంటుంది, తర్వాత సరిగ్గా నిద్ర పట్టదు కదా. సో అలాగే జరిగిందనమాట. 4:30కి అట్లాగా మేల్కో వస్తే ఇంకా లేచి నెమ్మదిగా కిచెన్లోకి వచ్చేసి యాజ్ యూజువల్ పనులు చేసేసుకుందాము అని అనుకున్నా. సో దట్ నాకు కూడా కొంచెం టైం సేవ్ అవుతుంది. లేటర్ నేను రెస్ట్ తీసుకోవచ్చు, పడుకోవచ్చు. మెలకు వచ్చిన తర్వాత ఎంతసేపటికి కూడా నిద్ర పట్టట్లేదు. సరే ఇంకా నిద్ర లేచి బ్రష్ చేసుకొని కిచెన్లోకి వచ్చేసాం. నైట్ కాపర్ గ్లాస్లో వాటర్ పెట్టుకుంటున్నా కదా, అది పెట్టుకోవడం మర్చిపోయాను. లంచ్ బాక్స్లోకి ఆలూ పరాటా చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ కదా. నైటే మొత్తం అంతా కూడా రెడీ పెట్టేసి ఉంచాను. సో పొటాటోస్ని ఒక 2 minutes పాటు నానబెడితే దాని మీద ఏదైనా సాయిల్ స్టిక్ అయిపోయి ఉంటుంది కదా, అదంతా లూజ్ అయిపోయి వచ్చేస్తుంది. చక్కగా వాష్ చేసిన తర్వాత ఈజీగా పోతుంది. ఆ తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా మనం ప్రెషర్ కుక్ చేసుకోవచ్చు. పరాటాస్కి డౌ కూడా నేను రాత్రి మిక్స్ చేసి ఉంచేసాను. మల్టీగ్రెయిన్ ఆటా అండ్ హోల్ వీట్ ఫ్లార్ 2 మిక్స్ చేసి చేస్తున్నా. ఇది కాకపోతే కొంచెం గట్టిగా వస్తుంది. పిండి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఫస్టే బయట పెట్టేసుకోవాలి. ప్రతిరోజు కూడా 6 o'clock అట్లా లెగుస్తున్నాను కదా. మార్నింగ్ లేవటం వలన చాలా టైం సేవ్ అయిందండి. స్లోగా వీడియో తీసుకుంటూ స్లోగా పనులు చేసుకుంటున్నా. చాలా పీస్ఫుల్గా ఉంది. కొంచెంసేపు అరుణాచల శివ పాట వింటూ కొంచెంసేపు ఏమో న్యూస్ వింటూ ఉన్నాను అనమాట. మొత్తానికైతే డే చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అయింది అని అనిపించింది. ప్రతిరోజు ఇంత ఎర్లీగా లేవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇట్లాగే ఈ టైం అలవాటైతే బాగుంటుంది అనే ఫీలింగ్కి వచ్చానమాట మార్నింగ్. కాఫీ డికాషన్ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ఫిల్టర్కి ఒక చిన్న ప్రెస్ లాంటిది ఇస్తారు. కింద ప్లేట్ పైన ఒక స్టిక్ లాగా ఉంటుంది. దాంతో చక్కగా ప్రెస్ చేసి పైన వాటర్ పోస్తే బాగా చిక్కగా దిగుతుంది డికాషన్ అని అంటారు. స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటారు యాక్చువల్లీ. సో ఇదే మన వ్యూవర్ చెప్పారనమాట. కాఫీ ఫిల్టర్లో కాఫీ పౌడర్ వేసిన తర్వాత గ్లాస్తో నొక్కేసి ఆ తర్వాత వాటర్ పోయండి, లోపల కాఫీ పౌడర్ బాగా ఉడుకుతుంది అని. ఎటు ఆ పౌడర్ని ప్రెస్ చేసేది ఒకటి ఉంటుంది కదా ఈ ఫిల్టర్లో. సో అది మిస్ చేశాను కదా, ఇంకా అందుకని చెప్పి గ్లాస్ తోటి నొక్కేసి వాటర్ పోసాను. ఆలూ పరాటాకి పుదీనా చట్నీ మంచి కాంబినేషన్. డైజెషన్కి కూడా పుదీనా చట్నీ బాగా హెల్ప్ చేస్తుంది. పుదీనా, కొత్తిమీర బాగా వాష్ చేసుకొని కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, గ్రీన్ చిల్లీస్, బ్లాక్ సాల్ట్, లెమన్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలాగా పేస్ట్ లాగా అవుతుంది. ఇది యాజ్ ఈజ్గా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. పుట్నాల పప్పు యాడ్ చేస్తే బాగా థిక్గా ఉంటుంది. ఇది నేను క్యూబ్స్ లాగా స్టోర్ చేస్తున్నా కాబట్టి పుదీనా చట్నీలో పుట్నాల పప్పు వేయలేదు. ఐస్ ట్రేలో వేసిన తర్వాత అది ఫ్రీజ్ చేసేసి ఆ తర్వాత క్యూబ్స్ని ఒక గ్లాస్ జార్లో కానీ జిప్లాక్లో కానీ స్టోర్ చేస్తాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్యూబ్స్ని యూస్ చేసేటప్పుడు జస్ట్ ఒకటి తీసుకొని మళ్ళీ వెంటనే ఫ్రీజ్ చేయాలి. లేదంటే అందులోనే వాటర్ వచ్చేసి క్యూబ్స్ అన్నీ అంటుకుపోతాయి. మనం పడిన శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది. లాస్ట్ వీక్ అంతా కూడా లెమన్ వాటర్ తీసుకున్నాను మార్నింగ్ డ్రింక్ లాగా. ఇప్పుడేమో వామాకు కషాయం పెట్టుకుంటున్నా. వామాకు కషాయము రెస్పిరేటరీ హెల్త్కి చాలా చాలా మంచిది. పైగా ఇప్పుడు మనకు కొంచెం కోల్డ్ సీజన్ కదా, అంటే వర్షాలు పడుతున్నాయి లేదా చల్లగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనకి ఎటువంటి జలుబు, దగ్గు లేదా రెస్పిరేటరీ ఇష్యూస్ రాకుండా ఉండాలి అని అంటే అప్పుడప్పుడు వామాకు కషాయం తాగుతూ ఉండాలి. ఈ మొక్క ఎవరైనా అసలు షేడెడ్ బాల్కనీ కానివ్వండి, ఫుల్ సన్ వచ్చే బాల్కనీ కానీ ఎందులో అయినా సరే ఈజీగా పెంచుకోవచ్చు. జస్ట్ ఒక కొమ్మ మనం చిన్న పాట్లో గుచ్చాము అంటే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేవటం వలన పనులన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. అస్సలు హడావిడి లేకుండా జ్యూస్ కూడా కొంచెం స్లోగానే ప్రిపేర్ చేస్తున్నా. బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేశాను. ఇవాళ బీట్రూట్ జ్యూస్లో ఏం చేశానంటే పరాటాస్ కోసం చేసిన పుదీనా చట్నీ ఉంది కదా, అదొక 2 spoons యాడ్ చేశాను అనమాట. అంటే ఫిల్టర్ చేయకముందే యాడ్ చేసేసి మొత్తం కలిపి ఫిల్టర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొద్దిగా స్పైసీగా కూడా అనిపించింది. దోశల్లోకి కోకోనట్ చట్నీ ప్రిపేర్ చేసా. అండ్ దీంట్లో
ఆనియన్ చట్నీ కూడా చక్కగా ముందే చేసి పెట్టేసుకున్నా కాబట్టి కోకోనట్ చట్నీ అండ్ ఆనియన్ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. లాస్ట్ వీక్ మెంతికూర పప్పు చేశాను. సో కొన్ని మెంతాకులు ఉంచేసాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇది వచ్చేసి ఇప్పుడు హెయిర్కి ప్యాక్ లాగా వేసుకుంటాను. హెయిర్ ఫాల్ని బాగా తగ్గిస్తుందట. మెంతులు అసలు హెయిర్ ఫాల్కి చాలా మంచిది అని అంటారు. సరే ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నా. కాదండి, ఐ థింక్ సెకండ్ టైం అనుకుంటా. ఇందులో కొద్దిగా కరివేపాకు అండ్ పెరుగు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇదైతే బాగా పులిసిన పెరుగు. పుల్ల పెరుగు స్కాల్ప్కి చాలా మంచిది. ఏదన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, అదంతా కూడా బాగా క్లీన్ చేసేస్తుంది. ఇది అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కూడా చాలా మెస్సీగా అనిపిస్తుంది. ఈవెన్ కరివేపాకు అప్లై చేసుకుంటాం కదా, సో కరివేపాకు పేస్ట్ కూడా ఇంతే మెస్సీగా ఉంటుంది. చూసారు కదా, స్మూత్ పేస్ట్ వచ్చిందనమాట. ఇది మెంతికూర అండ్ పెరుగు యాడ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసా. ఇప్పుడు ఇది స్కాల్ప్కి మొత్తము అసలు ఎక్కడా కూడా వదలకుండా పట్టించేస్తాను. హెయిర్ ఫాల్ బాగా తగ్గుతుంది అని అన్నారు కదా, కానీ హెయిర్ని రఫ్ చేసేస్తుంది. సో అదొక్కటే అండి డ్రాబ్యాక్. లేదంటే మనం తరచూ వాడుతూ ఉంటే మంచి రిజల్ట్ ఉండొచ్చు. సో నేను ఇప్పటి నుంచి నాకు మెంతికూర దొరికిన ప్రతిసారి అయితే కొంచెం పక్కన పెట్టేసి ఇట్లా హెయిర్ ప్యాక్ వేసుకుందాము అనుకుంటున్నా. మెంతి ఆకు ఎట్లా అయితే హెయిర్ని తర్వాత మెస్సీ చేస్తుందో, ఈవెన్ మెంతులు కూడా అంతే అండి. కాకపోతే మెంతులు ఇంకా ఎక్కువ పట్టేసినట్టు అనిపిస్తుంది అనమాట జుట్టుకి. ఎక్కువసేపు వాష్ చేసుకోవాలి. ఒక 20 minutes to half an hour పాటు ఉంచేసి తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటాను. మధ్యాహ్నం అంతా కూడా కొంచెం బాగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ డిన్నర్లోకి అని చెప్పి పన్నీర్ ఫ్రై చేస్తున్నాను. పన్నీర్ని ఇప్పుడు కలిపేసి ఒక 2 hours పాటు మ్యారినేట్ చేసి డిన్నర్ అప్పుడు ఫ్రై చేస్తాను. అంటే చపాతీ ఒక పక్కన ఫ్రై చేస్తూ ఒక పక్కన ఇది కూడా చేసేస్తా, సో దట్ వేడివేడిగా సర్వ్ చేయొచ్చు. అండ్ ఈ మ్యారినేట్లో ఏం యాడ్ చేశాను అంటే కొద్దిగా పెరుగులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అండ్ కొంచెం లెమన్, ఇవన్నీ కలిపేసి పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసి ఒక 2 hours పాటు మ్యారినేట్ చేస్తా. హాఫ్ అన్ అవర్ ఉంచినా పర్లేదండి. ఈవెన్ ఇన్స్టెంట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ఫ్రై చేసుకుంటే కొంచెం పన్నీర్కి ఫ్లేవర్ అంత లోపలికి వెళ్ళదు అనే ఫీలింగ్లో ఉంటాము, బట్ టేస్ట్ అయితే మామూలుగానే ఉంటుంది. ఈ పన్నీర్ మ్యారినేట్కి క్యాప్సికమ్ అండ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని స్క్యూవర్స్కి పెట్టేసి గ్రిల్ చేసుకోవచ్చు. ఓటీజీలో చేస్తాము, లేదా స్టవ్ టాప్లో కూడా చేసుకోవచ్చు. స్టవ్ టాప్ మీద చేసుకుంటే కొంచెం మెస్సీ అవుతుంది. చపాతీస్ ఐరన్ తవా మీద ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఆయిల్ వేస్తూ ఉంటాను. అండ్ కొద్దిగా లెఫ్ట్ ఓవర్ చనా కర్రీ ఉంది, సో అందుకనే అనమాట యాక్చువల్లీ చపాతీ చేసింది. కర్రీ సరిపోదేమోనని పన్నీర్ కూడా ఫ్రై చేశాను. దాంతోపాటు కొంచెం ఆనియన్స్ అండ్ లెమన్. సో ఇదనమాట మా డిన్నర్ ఫినిష్ చేసుకున్న తర్వాత అమ్మ వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళని పికప్ చేసుకోవడానికని ఎంజీఆర్ సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాలి. మా మమ్మీ వాళ్ళని పిక్ చేసుకోవడానికి అని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఇంకా ఒక మేబీ 10 minutesలో వెళ్ళిపోతాము. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ బిల్డింగ్ సెంట్రల్ స్టేషన్ పక్కనే ఉంటుంది. రీసెంట్గా ఈ కలర్స్ పెట్టినట్టున్నారు. ఇంతకుముందు సమ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ అది నోటీస్ చేసా. సో బాగుందని చెప్పి ఊరికే అట్లా మీకు కూడా చూపిస్తున్నా. అమ్మ వాళ్ళు వచ్చారండి. ఇంకా సిద్ధు అవన్నీ కూడా సూట్ కేసులు తెస్తున్నాడు. మా హస్బెండ్ ఏమో కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. పెద్దమ్మ కొబ్బరి లౌస్ ప్రిపేర్ చేస్తుంది. ఇద్దరు కలిసి కొంచెం సేపు అలా తిప్పుతూ ఉన్నారనమాట, టర్న్స్ తీసుకొని. కొబ్బరి లౌజ్ అంటారా, కొబ్బరి పాకం అంటారా, కొబ్బరి ఉండలు అంటారా, సో అది అంటే ప్లేస్ని బట్టి కొంచెం చేంజ్ అవుతుంది కదా. మేమైతే కొబ్బరి లౌజ్ అని పిలుస్తాము. ఐ డోంట్ నో ఆ లౌజ్ అనే పేరు ఎందుకు వచ్చిందా అని, కొంచెం వెరైటీగా అనిపిస్తుంది అది. కొబ్బరి లౌజ్ చేయడము చాలామందికి వచ్చే ఉంటుంది కదా, బట్ స్టిల్ రెసిపీ కావాలి అన్నవాళ్ళు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా లింక్ ప్రొవైడ్ చేస్తాను. అమ్మ పెద్దమ్మ ఇక్కడ ఉన్నప్పుడు కలిసి పని చేసుకుంటూ ఉంటారు. ఆబ్వియస్లీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే విజయవాడలో కలిసి పని చేసుకుంటూ ఉంటారు. కానీ రెగ్యులర్గా ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు కదా. కాకపోతే కూరలు ఎక్స్చేంజ్ చేసుకోవటము, లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవటం అలాంటివన్నీ ఉంటాయన్నమాట. సున్నుండలు ప్రిపేర్ చేయడానికని చెప్పి పొట్టుమినపప్పుని ఫ్రై చేస్తున్నారు. కొంతమంది మామూలుగా చాయ్ పప్పుని ఫ్రై చేస్తూ ఉంటారు. అది అంటే తెల్లగా వస్తాయి సున్నుండలు దాంతో. బట్ ఇది వచ్చేసరికి ఏంటంటే కొంచెం గ్రే కలర్లో, బ్లాక్ కలర్లో అట్లాగా వస్తుందన్నమాట. మాకు ఈ సున్నుండలే ఎక్కువ అలవాటు. మా చిన్నప్పుడైతే ఈ పొట్టు మినపప్పుతో చేసిన సున్నుండలు షుగర్తోనే కలిపేవాళ్ళు.
ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే హెల్త్ కాన్షియస్ కొంచెం ఎక్కువైపోయింది కదా మనందరికీ కూడా, సో అందుకని జాగరీతోటి మిక్స్ చేస్తున్నాము. రేపైతే సున్నుండలు చుట్టడం చూపిస్తా. అమ్మ వాళ్ళతోటి కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఎక్కువగా షూట్ చేయలేదండి. తప్పకుండా నెక్స్ట్ వ్లాగ్స్లో వాళ్ళతో మాట్లాడించడము, ఇంకా ఏదన్నా సరే రెసిపీస్ షేర్ చేయడం లాంటిది చూపిస్తూ ఉంటాను. మింత్రా నుంచి కొన్ని టాప్స్ ఆర్డర్ చేశాను. ఇవి వచ్చేసరికి వరాంగా బ్రాండ్. ఈ బ్రాండ్లోవి నాకు అంటే బాగా సెట్ అవుతాయి అన్నమాట. క్లాత్ కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇది పల్చగా కనిపించవచ్చు, బట్ ఈ క్లైమేట్కి నాకు హాయిగా అనిపిస్తుంది. సో ఇదొక టాప్ తీసుకున్నా, అండ్ ఇదొకటి. వీటి లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను చూపించే దానికన్నా కూడా ఫుల్ పిక్చర్ అయితే మీకు బాగా తెలుస్తుంది కదా డైరెక్ట్గా లింక్లో చూస్తే. ఇది వచ్చేసరికి రెయిన్ అండ్ రెయిన్బో బ్రాండ్ అనమాట. ఈ క్లాత్ అయితే చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే క్లాత్ మంచి రిచ్ లుక్ ఉంది, అంటే ఐ మీన్ మంచి క్వాలిటీ అనమాట. చూడటానికి కూడా అసలు చాలా రిచ్గా ఉంది టాప్. ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ XXL సైజ్ ఐ థింక్ చాలా పెద్దది అవుతుంది నాకు. ఇది ఒకటి ఎక్స్చేంజ్ చేయాలి. సో నేను ఇంకా ట్రై చేయలేదు. ఓపెన్ చేయగానే నాకు చాలా లూజ్ అనిపించింది. బట్ ఒక్కసారి మీరు ఇది మాత్రం ఈ బ్రాండ్లో ట్రై చేయండి, నిజంగా బాగున్నాయి వీటిల్లో. ఇంకొకటి కూడా తీసుకున్నా, అది చూపిస్తా. ఇది ఇంకో టాప్ అనమాట. ఇది కూడా క్లాత్ నాకు బాగా నచ్చింది. కాకపోతే ఇది చాలా థిక్గా ఉంది, ఇది కొంచెం పల్చగా ఉంది. కలర్ వలన లేదా ఇది డిఫరెంట్ ఫ్యాబ్రికా తెలీదు. 2 కాటన్స్, మంచి కాటన్స్ అనమాట ఈ 4 కూడా. ఈ ప్రైజెస్ వచ్చేసరికి ఇట్లా కనిపిస్తాయి కదా, బట్ మనకి ఆఫర్లో ఉన్నాయి ప్రస్తుతం. ఇవన్నీ ఇదిగో చూడండి, ఇది కూడా 2,999 ఉంది కదా, ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి. నాకు అబౌవ్ 700 పడ్డాయి మొత్తం అన్నీ కూడా. నేను లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్లీ ఇవే అనమాట నేను నా బర్త్డేకి ఆర్డర్ చేసుకున్నాను. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.